ఏలూరు జిల్లా 3 టౌన్ పరిధిలో సైబర్ క్రైమ్ నమోదైంది. సిబిఐ అధికారినంటూ మహిళ వద్ద నుంచి లక్షల రూపాయలు కాజేశాడు వ్యక్తి. విద్యానగర్కు చెందిన పాము సెల్వా రోజ్లిన్ కు ఓ వ్యక్తి నుంచి ఈ నెల 18న ఫోన్ కాల్ వచ్చింది. తాము సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నామని తెలిపాడు. రోజ్లిన్ పేరుతో కొరియర్ వచ్చిందని, దాంట్లో పాస్పోర్ట్, పాన్ కార్డులు, క్రెడిట్ కార్డులు, డ్రగ్స్ ఉన్నాయని చెప్పినట్లు బాధితురాలు తెలిపింది. తనపై కేసు నమోదు చేస్తున్నట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు చెబుతుంది. వీడియో కాల్ చేసి పార్సిల్లోని వస్తువులను కూడా చూపించారంటుంది మహిళ. దీంతో భయపడి కేసు నుంచి బయటపడేందుకు 25,60,500 రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులకు చెల్లించింది మహిళ. తర్వాత మోసపోయినట్లు గ్రహించి ఏలూరు పోలీసులను ఆశ్రయించింది. ఏలూరు జిల్లా 3 టౌన్ పరిధిలో సైబర్ క్రైమ్ నమోదైంది. సిబిఐ అధికారినంటూ ఓ మహిళ వద్ద నుంచి లక్షల రూపాయలు కాజేశాడు ఓ వ్యక్తి. విద్యానగర్కు చెందిన పాము సెల్వా రోజ్లిన్ కు ఓ వ్యక్తి నుంచి ఈ నెల 18న ఫోన్ కాల్ వచ్చింది. తాము సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నామని తెలిపాడు. రోజ్లిన్ పేరుతో కొరియర్ వచ్చిందని, దాంట్లో పాస్పోర్ట్, పాన్ కార్డులు, క్రెడిట్ కార్డ్స్, డ్రగ్స్ ఉన్నాయని చెప్పినట్లు బాధితురాలు తెలిపింది. తనపై కేసు నమోదు చేస్తున్నట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు చెబుతుంది. వీడియో కాల్ చేసి పార్సిల్లోని వస్తువులను కూడా చూపించారంటుంది మహిళ. దీంతో భయపడి కేసు నుంచి బయటపడేందుకు 25,60,500 రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులకు చెల్లించింది మహిళ. ఆ తర్వాత మోసపోయినట్లు గ్రహించి ఏలూరు పోలీసులను ఆశ్రయించింది.